గురువు కనబడగానే మొట్టమొదట నమస్కరిస్తున్నాడు. ఎత్తుకోవడమే గురు దేవర్షి పితృప్రపూజనము. అంటే గురువు కనబడగానే ఎట్టి పరిస్థితులలో లేచి భక్తితో వినయంతో పాదమునకు నమస్కరిస్తున్నాడంటే వాడు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. ఇంక మీకు నేను చెప్పక్కర్లేదు. దేవతలు కనబడగానే నమస్కరిస్తున్నాడంటే ఆహా పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులు వచ్చాయి అని వాటిని పైకి పట్టుకొస్తూ ఉంటే భక్తితో మోసిన రాగానే నిలబడిన హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఉంటున్నామంటే ఆ దేవతా పూజ చేసేవాళ్ళు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. మూడోది ఋషులను పూజిస్తున్నామంటే వాళ్ళు కూడా దేవలోకం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. పితృప్రపూజనము, తల్లిదండ్రులకి నమస్కరిస్తున్నారంటే ఎప్పుడూ తల్లిని తండ్రిని దెప్పకూడదు. అసలు నువ్వు నాకు తల్లివా అని ఒకడు, నీ వల్ల నాకేం ఉపకారం అయ్యిందని ఒకడు. తల్లిదండ్రులను అలా తిట్టడం కంటే మహాపాపం లేదు. తల్లిదండ్రుల్ని ఎవడు భక్తితో పూజిస్తున్నాడో వాడు స్వర్గలోకం నుంచి భూలోకానికి వచ్చిన పరమ పుణ్యాత్ముడు అని అర్థం అన్నమాట. సద్గోష్ఠీ ప్రియత్వంబు, ఇదిగో సజ్జనులంతా కలిసి ఓ చోట చేరి మంచి కబుర్లు చెప్పుకుంటూ మంచి మాటలు మాట్లాడుకుంటూ భగవత్ కథ వింటున్నారంటే దీనికి సజ్జన సాంగత్యం అని పేరు. ఇది ఉందంటే వారు గ్యారంటీగా స్వర్గలోకం నుంచి భూలోకానికి వచ్చినట్టు. సుస్థిర సత్యోక్తి, ఎప్పుడూ సత్యం తప్ప అసత్యం పలకూడదు. ప్రాణం పోయినా అసత్యం ఆడరాదన్నారు. అసత్యం పలకడం లేదంటే వాడు పుణ్యాత్ముడు. ఏమో నాకు గుర్తు లేదండి, ఒక ఆవిడ ఫోన్ చేసింది, మళ్ళీ 2 నిమిషాలు పోయాక వాళ్ళ ఆయన ఉండగానే నేను మళ్ళీ ఆవిడకి ఫోన్ చేస్తే నాకు గుర్తు లేదండి. ఎంత అబద్ధమో తెలుసా? ఈ అబద్ధం ఆడేవాళ్ళు భయంకర నరకాలకు పోతారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అసలు దానివల్ల అవసరం? ఎప్పుడు అనుక్షణం వీలున్నంత వరకు చిన్న చిన్న అసత్యములు ఆడరాదు. అంటే చిన్న చిన్న వద్దన్నాం కదా అని పెద్దవాడమనే, చిన్నవి కూడా ఆడకూడదు. ఇంకా పెద్దవెందుకు? అత్యావశ్యక స్థితి అని ఉంటుంది. ప్రాణం పోయేటప్పుడు అసత్యం ఆడండి, అది కూడా మరీ అత్యావశ్యక స్థితి వస్తే. సత్యం పలకడం వల్ల మహా అయితే ఏముంది, కొంచెం ఎవరితైనా ఇంత విరోధం వస్తుంది, కానీ నరకం రాదు. సత్యం పలకడం నేర్చుకుంటే దానివల్ల వచ్చే ఆనందం, దానివల్ల వచ్చే కీర్తి, దానివల్ల వచ్చే పారమార్థిక చింతన ఇంక దేనివల్ల రాదు. సత్యాన్నాస్తి పరోధర్మ, సత్యాన్నాస్తి పరంతప. సత్యం కంటే ధర్మం లేదు, సత్యం కంటే తపస్సు లేదు. సత్యమే సమస్త ప్రాణులకి ఈశ్వరుడు. అందువల్ల ఎప్పుడూ సత్యం పలుకుతున్నవాడు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ముడు. సమస్త భూతదయ, అందరినీ దయతో చూడగలుగుతున్నాడంటే, ప్రాణుల్ని ప్రేమిస్తున్నాడంటే వాడు స్వర్గలోకం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ముడు. మైత్రి, అందరితో స్నేహమే కోరుకుంటున్నాడంటే వాడు స్వర్గం నుంచి వచ్చినవాడు. సాధు సాంగత్యం చేస్తున్నాడంటే వాడు స్వర్గలోకం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ముడు. పరలోకాభ్యుదయ క్రియారతి, ఈ లోకమే కాదు వైకుంఠాది దివ్యలోకాలు ఉన్నాయి, ఉత్తమ లోకాలకి వెళ్ళాలి అనే కోరిక ఉంది అంటే వాడు స్వర్గలోకం నుంచి భూలోకానికి వచ్చిన పరమ పుణ్యాత్ముడు. శృతి ప్రామాణ్య సందర్శనంబు, వేదములను అంగీకరించి వేదములలో చెప్పినట్టు నడుచుకుంటున్నాడంటే అటువంటి వాడు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ముడు. అరయన్ స్వర్గము పాసి పుట్టిన మనుష్యశ్రేణి సంజల్ రూపా, ఇవన్నీ పైన చెప్పిన లక్షణములన్నీ స్వర్గము నుంచి భూలోకానికి వచ్చిన మహానుభావుల లక్షణము. ఈ శరీరములు ఇలా మారుతూనే ఉంటాయి. ఇలా ఒక శరీరం రాగానే మరో శరీరం జీవి ధరిస్తూనే ఉంటాడు. ఎలాగా? యథా తృణజలూకైవ, నీటిలో ఒక జలగ కొట్టుకుపోతోంది, మాత్రం తనను విడిచిపెట్టవు. అందుకని జీవులు ఎప్పుడూ నేను చచ్చిపోతాననే భయం విడిచిపెట్టాలి. భాగవతం మనకు అదే చెబుతున్నది. ఏను మృతుండనౌదునని ఎంత భయంబు మనంబు లోపల మానుము, సంభవంబు గల మానవ కోటికి చావు నిక్కమౌ కానహరింతలంపు మిక కల్గదు జన్మము నీకు ధాత్రిలో, మానవనాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్. నేను చచ్చిపోతాననే భయం మనస్సులో విడిచిపెట్టు. భూమి మీద పుట్టామంటే పుట్టడం, పెరగడం, చావడం, ఈ కార్యక్రమములు తప్పవు. సృష్టి అంటే పుట్టుట, పుట్టిన తర్వాత అది క్రమం తప్పకుండా కొనసాగడం, పోషింపబడడం, దానికి స్థితి అని పేరు. మనం పుట్టడమే కాకుండా తిండి తిని బతకాలి కదా, మన కార్యక్రమాలు కొనసాగాలి, దీనికి స్థితి అని పేరు. ఆ తర్వాత మరణించడం సంహారం. మరణించిన తర్వాత ఈ ప్రాణం బయటికి పోయి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికో లేక ఇంకో లోకానికో పోవడానికి ఏమని పేరు? తిరోధానం.
ఇక మళ్ళీ పుట్టడం పెరగడం లేకుండా శాశ్వతంగా భగవంతుడి సన్నిధానానికి వెళ్ళిపోతే దానికి అనుగ్రహం అని పేరు. ఇవి పంచకృత్యములు అంటారు వీటిని.